ఆర్డీఓ గారు, అలాగే అందరూ కమిషనర్ గారు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా, అలాగే మన నాయకులు వచ్చి కూడా మన నుంచి వచ్చారు అందరికీ. మరి కార్యక్రమానికి వచ్చిన అధికారులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ప్రెస్ వారికి కూడా నమస్కారాలు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మీకు ఏదో చిన్న విషయం కనపడదు, కానీ నా దృష్టిలో పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇంతకుముందు మనకు ఏదైనా ఇష్యూ కావాలంటే మండల లెవెల్లో కానీ పంచాయతీ లెవెల్లో కానీ ఇష్యూస్ కావాలంటే విశాఖపట్నం వెళ్ళి చేయించుకునే పరిస్థితి వచ్చేది. తర్వాత జిల్లాలు మార్పు చేసిన తర్వాత కూడా అనకాపల్లి మీరు రివ్యూ చేస్తారు. మళ్ళీ అందరూ కలిసి అనకాపల్లి వెళ్ళాలి. మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలంటే ఉదయం బయలుదేరాలి, రాత్రికి రావాలి. ఒక రోజంతా ఈ జర్నీలోనే పోతుంది. అంచేత దీన్ని కొన్ని స్థాయిలుగా డివైడ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కొన్ని కొత్తగా కొన్ని ఏర్పాటు చేస్తే పరిపాలన సులభంగా ఉంటుంది, టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నారు. దాని ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, అంచేత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 77 కదమ్మా, 77 డివిజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఈ 77 డివిజన్ ఆఫీసులు ఒకే రోజు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మరి ఈవేళ ఓపెన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 11:45 ఓపెన్ చేస్తారు ముహూర్తం. అంచేత టీవీల్లోని రాష్ట్ర వ్యాప్తంగా తెలియడం కోసం, మన ఇంట్లో టీవీల్లో కూడా రిలీజ్ చేయడం కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే టైం కలిసి వస్తుంది, దగ్గరగా రివ్యూ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ రివ్యూ చేయకపోతే ఏమవుతుందంటే మండలాలు ఏం జరుగుతుందో మాకు చేయట్లేదు. ఈ మండల ఆఫీసులు ఏం చేస్తారో మాకు చేయట్లేదు. ఎప్పుడో నెలకోసారి వస్తాం మండలానికి, అప్పుడు మాట్లాడుతాం అంతే. ఇప్పుడైతే మాకు ఏమవుతుంది, రోజు మీ తాలూకు ఫలితాలకు డీటెయిల్స్ మాకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మాకు మేము ఇవ్వాల్సిన సూచనలు మేము వస్తాం, మీరు ఇవ్వాల్సిన సూచనలు మీరు ఇస్తారు. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో ఆలోచించకూడదు. టైము సులభతరం చేయడం కోసం అని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. దాన్ని మన నర్సీపట్నంలో ఈవేళ సైట్ లేకపోతే అందాక ఈ మున్సిపల్ ఆఫీస్ అలాగే బొడ్డుపల్లి మార్చాం కాబట్టి పైన ఖాళీ కొని పెట్టుకోమని చెప్పాం. ఇప్పుడు అంత సులభతరం అయింది. మన మండలాలన్నీ కూడా ఎప్పుడుగా మీటింగ్ పెట్టుకోవడానికి దగ్గరగా మనకు అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని ఏ ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ పెట్టిందో దాన్ని ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. 3 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ విషయంలో మీరు వచ్చి ఏది అడిగినా నేను తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే నాకు ఈ 3 సంవత్సరాలు కష్టపడి ఏదో చెయ్యాలని నాకు ఆలోచనతో ఉన్నా, చేస్తున్నాం. ఇప్పటికే చాలా తీసుకొచ్చాను, ఇంకా చేయవలసిన అవసరం ఉంది. చేద్దాం, మీ అందరూ సహకరిస్తే డెవలప్ చేద్దాం. మాకు పేరు ఉంటుంది, మీకు పేరు ఉంటుందని చెప్పి మరొకసారి చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.